మేడిగడ్డలో కాఫర్ డ్యాం పనులు షురు. బ్యారేజీలో 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే పునరుద్ధరణ ప్రారంభించిన ఎల్ఎన్టీ తొలుత సంబంధం లేదని బుకాయింపు, ఒప్పందం చేసుకుంటేనే పనులంటూ లేఖ. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి. పనులు ప్రారంభించిన నిర్మాణ సంస్థ. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాం పనులట. ఇప్పుడు దీన్ని మనం సంతోషించాలనా లేకపోతే ఆలోచించాలనా? 100% ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటున్నామంటే ఈ ప్రాజెక్టుని ఎట్లా కట్టినా మళ్ళీ ఇంకెట్లా తీసుకుపోయినా పైసలు దండగ తప్ప ఉపయోగం లేదనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నది. ఎందుకంటే వీళ్ళు చేసిన డిజైన్లోనే చాలా పెద్ద లోపం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు కట్టినా దానికి ఏమి కాకుండా ఇంకా ఏదైనా చేసినా, అట్లా అనుకున్నా ఒకవేళ చేసినా దాన్ని నిలబెట్టగలిగినా ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉందా అన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఈ బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎత్తిపోయడం వల్ల, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల ఇట్లా ఎత్తిపోయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మనకి ఎన్నో లెక్కలు చెప్తున్నాయి కదా, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కదా, 1 ఎకరం పారించడానికి 50,000 రూపాయలు కావాలని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు దాన్ని నిర్మాణం చేసి ఏం చేస్తారు? అందుకే మనం ముందు నుంచి అడుగుతున్నది ఏంటంటే దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. అసలు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలనా ఆపేయాలనా? అందుకే ప్రొఫెసర్ భిక్షం లాంటి వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలి ఆపాలన్న దానికి ఒక విచారణ కమిటీని వేయండి, అందులో ఎక్స్పర్ట్స్ని పెట్టండి, లేదా ఒక ఏజెన్సీలు చాలా మంచి ఏజెన్సీస్ ఉన్నాయి ఈ దేశంలో, వాటి చేత విచారణ చేయించండి. ఒకవేళ ప్రాజెక్టు మనం ఇంకా అది ముందుకు జరపొద్దు అనుకుంటే ఆపేసి మీరు ఏ డబ్బులు అయితే ఆ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ డబ్బులని నగదు బదిలీ కింద రైతులకు ఇవ్వండి. ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా మీరే ఇంజనీర్లు మీరే అన్నీ అయిపోయి ఇక మేము ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాం, కేసీఆర్ చేసిన తప్పునే మళ్ళీ మీరు చేయొద్దని కోరుకుంటున్నాం. దయచేసి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందా లేదని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? 4 అంశాల్లో మీరు ఫెయిల్ అయిపోయారు టోటల్గా అని చెప్పింది. ఇక మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఏం పనికి వస్తుంది? మళ్ళీ కడితే మళ్ళీ కూలిపోతుంది. ఇప్పుడు దాన్ని 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచి పునరుద్ధరణ ప్రారంభించారని అంటున్నారు. ఒకవేళ ఆ బ్లాక్ రెడీ చేసి ఇంకోటి పోతుంది. ఇప్పుడు ఆ కాఫర్ డ్యామ్ కట్టినా ఉంటుందా? ఏమైనా రిపోర్ట్ ఉందా? అది కడితే ఒకవేళ ఖచ్చితంగా నిలబడుతుంది అని ఏమైనా రిపోర్ట్ ఉందా? ఒకవేళ నిలబడ్డదే అనుకుందాం, ఎంత ఖర్చు అవుతుంది ఆ నీళ్ళు ఎత్తిపోయడం రైతులకు ఇవ్వడం ద్వారా? దీనికి ఆన్సర్ లేదు. అందుకే ఆగమాగం పనులు చేసి ఎవరో రంగంలోకి దిగడం వల్ల ఎవరో జరుగుతున్నది ఇంకేదో అయిపోతుంది అనుకుంటే పొరపాటు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో ఎట్టకేలకు కదలికొచ్చింది. ఒప్పందం గడువు ముగిసినందున మరమ్మత్తు పనులు చేయబోమని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ బుకాయించగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించడం, సాక్షాత్తు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో పనులు మొదలయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్కి ఎడమవైపు మహారాష్ట్ర నుంచి కాఫర్ డ్యాం నిర్మించేందుకు ఎల్ఎన్టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే పనులు మొదలుపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదలిక రావడంతో మళ్లీ కాళేశ్వరం నీళ్లపైన రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో 21వ పిల్లర్ అక్టోబర్ 21న కుంగిపోయిన సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకొని పునరుద్ధరిస్తామని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రకటించారు. అయితే ఈ నెల 2వ తేదీన బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కంపెనీ పునరుద్ధరణ పనులపైన మాట మార్చింది. మేము కట్టమన్నారు, అప్పుడు కడతామన్నారు, ఇప్పుడు కట్టమన్నారు. దాదాపు ఈ కాఫర్ డ్యాం నిర్మాణానికి 55 కోట్లు కావాలన్నట. ఇగో ఇది చూడండి, కేవలం 7వ బ్లాక్ వరకే కుంగుబాటు పరిమితమైతే, ఇది చూడండి ఒక లైన్, కేవలం 7వ బ్లాక్ వరకే కుంగుబాటు పరిమితమైతే ఇక్కడే పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నారు. నిపుణులు మాత్రం 18, 19, 20, 21, 22 పిల్లర్ల పైన కుంగుబాటు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 7వ బ్లాక్నే పునరుద్ధరించాల్సి వస్తే సుమారు 600 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా. ఈ మొత్తాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అదొక్కడి కట్టినా మిగతాయి కూడా కట్టాలని చెప్తున్నారట. అట్లా కట్టినా ఉంటుందా ఉండదా అంటే చెప్పలేం. మరి ఇన్ని క్వశ్చన్ మార్క్స్ మధ్య దాన్ని ఎందుకు కట్టి పైసలు వేస్ట్ చేసుడు? మరి ఏం ఆలోచిస్తుందో గవర్నమెంట్? కానీ మేమేదో కట్టించినాం అన్నేదో బెదిరించినాం అనుకుంటే పొరపాటు. రైతులకి న్యాయం జరిగే నిర్ణయం తీసుకోండి, ప్రజలకు న్యాయం జరిగే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉన్నదానికి కనబడుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఫస్ట్ ఒక ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి.